హాయ్ అండి, వెల్కమ్ టు జయ అరుణ్ ఛానల్. మీకు ఇప్పుడు చాలా ఈజీగా డ్రెస్లో వచ్చిన ప్యాంట్ ఎలా కుట్టుకోవాలో చూడండి. ఇది 2 మీటర్స్ క్లాత్, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి, చూపిస్తున్నాను కదా, ఇది 2 మీటర్స్. దీనిని ఇలా వేసుకోండి, చూపిస్తున్న విధంగా నీట్గా. ఆది ప్యాంట్ అండి ఇది. నేను టేపుతో అయితే కొలతలు ఏం చెప్పట్లేదు, మీకు ఇలా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా వేసుకోండి, చూపిస్తున్న విధంగా నీట్గా ముడతలు లేకుండా అడ్జస్ట్ చేయండి. నీట్గా చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేయండి. ఇలా చూసారు కదా, మార్క్ చేసుకోండి. పైన మనం బొందెకి పెట్టుకుంటాం కదా, అక్కడ వరకు మార్క్ చేయండి. అలాగా నీట్గా స్ట్రైట్గా లైన్ గీసుకోండి, మీకు అర్థమవుతుంది కదా. ఇలా గీసుకోండి నీట్గా. మడత పెట్టడానికి ఇది మనం బొంద ఎక్కిస్తాం కదా, దానికోసము. ఇప్పుడు చూడండి, కింద మార్కు చేసుకోండి. ఒక 1 ఇంచ్ తీసుకోండి. కింద ఖర్చులు లేకుంటుంది కదా, నేనైతే అలాగే తీసుకున్నాను. చూడండి, చూపిస్తున్న విధంగా కొంచెం ఇది ఎగస్ట్రా ఉంది చూపిస్తున్నాను కదా, కొంచెం క్లాత్ తక్కువైంది. తర్వాత కట్ చేసిన తర్వాత క్లాత్ మిగులుతుంది కాబట్టి ఎంత తక్కువైన క్లాత్న అంత వేరేగా సైడ్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఇవి 4 మడతలు వేయండి. నీట్గా 4 మడతలు వేసుకోండి. చూపిస్తున్న విధంగా నీట్గా వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ చూపిస్తున్న విధంగా. చాలా ఈజీ అండి, కొత్త వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. చూడండి, నేను 4 మడతలు వేస్తున్నాను. ఇలా నీట్గా వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ కనిపిస్తుంది కదండి, 4 మడతలు. ఉగ్గు లేకుండా నీట్గా ఇట్లా పెట్టుకోండి. నీట్గా క్లాత్ ఉగ్గేమి లేకుండా ఇలా చూపిస్తున్నాను కదా, ప్యాంట్ వేసి ఇలా నడుము పీస్ మనం ముందే కట్ చేసాం కాబట్టి అది మడత పెట్టేసుకోండి. చూపిస్తున్న విధంగా మడత పెట్టండి నీట్గా. ఇలా ఉగ్గు లేకుండా ప్యాంట్ కూడా నీట్గా వేసుకోండి. మనం కొంచెం ఖర్చు కావాలి కాబట్టి చూడండి, ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. మార్క్స్ పెట్టి నీట్గా పైన మార్కు పెట్ట చూడండి, అది ఖర్చుకు కిస్తా పార్ట్ అండి. ఇది కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే మనకి పైన కింద పోతుంది కాబట్టి. కిస్తా ప్యాంటు ఇలా గీసుకోండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది కిస్తాకి. ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా గీసేసుకోండి. ప్యాంట్ తీసేసి సేమ్ గీసిన దాని మీదే కట్ చేసుకోండి. చాలా ఈజీ అండి. పంజాబ్లో వచ్చిన ప్యాంట్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఏం లేదు, మన ప్యాంటు దాని మీద వేసి కట్ చేసుకోవడమే. చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చాలా ఈజీ అండి. ఇది కింద ప్యాంటు. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. చూడండి, మీకు క్లాత్ కూడా చూపిస్తాను. నేను కొంచెం ఎక్స్ట్రా ముక్క అన్నాను కదా, అది చూపించడం మర్చిపోయాను. సైడ్ దాని మీద చూడండి, నాకు ఎంత తక్కువైందో అంత తీసుకున్నాను. మీరు పక్కన చూపించాను కదా క్లాత్, ఎంత తక్కువైతే అంత తీసుకోండి. నడుం పట్టికి ఇది పైన మనం నడుం పట్టి తీసుకున్నాం కదా, దానికి కొంచెం తక్కువైంది. నేను క్లాత్ తీసుకున్నా, అది వీడియో తీయడం మర్చిపోయా. ఇలా ఈజీగా చూడండి. ఇది స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి, స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు అటాచ్ చేస్తున్నా. నడుం పట్టి తీసుకున్నాం కదా, ఒక తక్కువైన పట్టి ఉంది కదా, దాన్ని అటాచ్డ్ చేస్తున్నాను. చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను. నీట్గా అటాచ్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి. దీన్ని మళ్ళీ డబల్ కుట్టేసుకోండి.
చూడండి ఇంకా మన పైన నడుం పట్టి రెడీ అయింది. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి. మనం బొందెక్కించడానికి పైన ఫోల్డ్ చేస్తాం కదండి. ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇది సైడ్ పట్టి అండి. కొంచెం మనకి పీసులు వేస్తుంది కదా ఒక సైడు, పీసులు వేసేదాన్ని ఇలా మడత పెట్టి కుట్టండి. పీసులు వేయకుండా నీట్గా ఉంటుంది. ఇంకో సైడ్ అంటే ఆల్రెడీ క్లాత్కి వచ్చిన అంచే ఉంది కాబట్టి మడత పెట్టి కుట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఒకటి ఫోల్డ్ చేసి కుడుతున్నాను నేను. ఇలా చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోండి. చూడండి చాలా ఈజీగా అలా చూపిస్తున్న విధంగా మడత పెట్టండి. మీరు చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం మడత పెట్టుకుంటూ కుట్టుకోండి. ఎందుకంటే కొంచెం పీసులు వేయకుండా ఒకేసారి మళ్ళీ డబల్ పని కాకుండా నేను ఒకేసారి దాన్ని లోపలికి పెట్టేసి కుట్టేస్తున్నాను. చూడండి ఇలా ఈజీగా కుట్టేయండి. మొత్తం నడుం పట్టి మొత్తం సేమ్ ఇలాగే కుట్టేసుకోండి నీట్గా. మొత్తం అయిపోయింది. చూడండి నడుం పట్టి కొంచెం వాళ్ళది నడుం పట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకే మీకు ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి నేను ఒక డాట్ చూపిస్తున్నా మధ్యలో మనం కుచ్చు పెట్టుకోవడానికి. కరెక్ట్గా కిస్తా దగ్గర కూడా కుచ్చు పెట్టాలి కదా, కొంచెం మనకి అన్ఈజీగా ఉండకుండా, అందుకనేసి అక్కడ డాట్ పెట్టా. తర్వాత కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది ఆ డాట్ ఎందుకు పెట్టాను అనేది. చూడండి రెండు ఉన్నాయి కదా, మనం ఫస్ట్ కట్ చేసుకున్న పార్ట్స్ ఉన్నాయి కదా, అవి చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇది కిస్తా దగ్గర ఇట్లా అటాచ్ చేస్తున్నాం మనము రెండు క్లాత్ని. చూపిస్తున్న విధంగా అటాచ్డ్ చేసుకోండి. ఇలా రెండు కలిపి కుట్టండి నీట్గా. అలాగే దీన్ని కూడా డబల్ కుట్టేయండి. డబల్ కుట్టేయడం వల్ల తొందరగా కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అయిపోయింది. కిస్తా కూడా జాయిన్ చేసాం. చూడండి మళ్ళీ మనం కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు ఎలా పెట్టాలో చూపిస్తాను. చూడండి నడుం పార్ట్ని మనం రివర్స్ చేయాలి. ఇట్లా బోర్లు వేసేయండి. చేసేసి ఇప్పుడు కిస్తా పాయింట్ని ఖర్చు పై వైపు ఉండేలాగా, నడుం పార్ట్ ఏమో ఖర్చు కిందికి ఉండేలాగా చూసుకోండి. ప్యాంట్ది మనం పైకి ఉండేలాగా ఖర్చు తీసుకున్నాం, ఎందుకంటే రెండు ఒకసారి రావాలి కాబట్టి. కొంచెం వీడియో చూపించట్లేదు కదా, కొంచెం నిదానంగానే చెప్పేది వినండి, అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తా, చూపించడానికి. ఇలా అటాచ్ చేసుకుంటా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోండి, చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి నీట్గా. చూపిస్తున్న విధంగా చూడండి. ఇక్కడ ఒక 3 కుచ్చులు పెట్టాం కదా, ఇంకా అలాగే స్ట్రైట్గా కుట్టుకోండి. ఎందుకంటే క్లాత్ 2 మీటర్సే కాబట్టి ఎక్కువ కుచ్చు రావట్లేదు. ఎందుకంటే నడుం పట్టి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాక్ 6 ఫ్రంట్ 6 వస్తాయి. అదండి, ముందు 6 కుచ్చులు వెనక 6 కుచ్చులు వస్తాయి. చూడండి ఇందాక మనం డాట్ పెట్టాం కదా, ఆ డాట్ దగ్గర 6 కుచ్చులు పెట్టుకోవాలి. ఇది చూపిస్తున్నాను కదా, అదే డాట్ ఇందాక పెట్టుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర పెట్టండి. అక్కడ కూడా ఒక 6 కుచ్చులు పెట్టుకోండి నీట్గా. మనకి కిస్తా అనేది పట్టేసినట్టు లేకుండా ఉండాలంటే కుచ్చు పెట్టుకున్నాం అనుకో, కిస్తా పట్టేసినట్టు ఉండదు. కుచ్చు లేకుండా కుట్టాలంటే ప్లాజో పాయింట్లే కుట్టుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మధ్యలో కూడా 6 కుచ్చులు పెట్టుకోండి, నీట్గా వస్తుంది. చూపిస్తున్న విధంగా చూడండి. చూపిస్తున్న విధంగా నిదానంగా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. కొంచెం లెంతీగా ఉంటుంది, అర్థం కావాలంటే కొంచెం వీడియో లెంతీగా ఉందనుకోవద్దండి.
స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇలా కుచ్చు పెట్టుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి అండి. చూపిస్తున్న విధంగా కుచ్చు పెట్టుకోవడం అయిపోయింది కదా, ఇలా స్టిచ్ చేసుకోవడం అండి మొత్తం. మళ్ళీ లాస్ట్లో 3 కుచ్చులు పెట్టుకోవాలి. స్టార్టింగ్ పెట్టాం కదా, సేమ్ అలాగే 3 కుచ్చులు పెట్టుకోవాలి. తర్వాత జాయింట్ చేసేటప్పుడు ఆ 3 ఈ 3 ఒకే చోట 6 అయిపోతాయి. చూడండి, లాస్ట్లో కూడా 3 కుచ్చులు పెట్టేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి మీరు కూడా. చూడండి, సేమ్ ఎలా కుట్టాం దాన్ని డబల్ స్టిచ్ చేసుకోండి. కుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే డబల్ కుట్టేసుకోండి, నీట్గా ఉంటుంది. చూపిస్తున్న విధంగా డబల్ కుట్టేయండి. డబల్ కుట్టేసేసాను. చూడండి, ప్యాంటు అలా మనం చూపిస్తున్న విధంగా చూడండి. నేను ఆ కిస్తా ఈ కిస్తా పట్టుకొని చూపిస్తున్నాను మీకు. ఇలా ఫోల్డ్ చేసుకోండి చూపిస్తున్న విధంగా. 2 అటు ఇటు జాయింట్ చేయండి. 2 జాయింట్ చేయండి ఇలా చూపిస్తున్న విధంగా. అయిపోయిందండి జాయింట్ చేయడం. అలా డబల్ కుట్టేస్తున్నాను నేను, మీరు కూడా వేసుకోండి. అయిపోయిందండి. చూడండి, ఇంకా కింద కాలి దగ్గర ఫోల్డింగ్ చేయాలా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేయండి. ఇట్లా మడత పెట్టండి. నేను కొంచెం లెంతీగా తీసుకున్నాను ప్యాంటు, ఎందుకంటే కింద పార్ట్ కొంచెం మందంగా పెట్టాలని. ఎందుకంటే మన కాళ్ళకి వచ్చినప్పుడు మనం అరికాల్లో తొక్కుతాం కదండి, తొందరగా పాడైపోతుంది. అందుకని నేను మందంగా పెట్టాను. 3 మడతలు పెట్టాను. మీరు అలా లెంత్ని బట్టి పెట్టుకోండి ఎంత సైజు అనేది. నాకు కొంచెం సైజు ఎక్కువ ఉంది కాబట్టి నేను 3 మడతలు పెట్టాను కింద పార్ట్. అలా 3 మడతలు పెట్టిన తర్వాత 3 కుట్లు వేసుకోండి, నీట్గా ఉంటుంది. లాస్ట్లో మధ్యలో పైన ఇట్లాగే సేమ్ అదే కాల్ని కూడా ఫోల్డ్ చేయండి. 3 మడతలుగా సేమ్ ఫోల్డ్ చేసుకోండి. చాలా ఈజీగా అండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు రాని వాళ్ళు కూడా. చూడండి, చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోండి. ఇది పంజాబీలో డ్రెస్ అయిపోయింది కదండి. ఇలా సైజ్ చూసుకోండి. తర్వాత మనం ఇంకా కాలు 2 అటాచ్డ్ చేసి కుట్టాలి కదా, ఇలా చూసుకోండి. 2 ఫోల్డింగ్ చేసేసి ఎక్కడ వరకు ఉంది అనేసి అక్కడ వరకు మార్క్ పెట్టుకోండి. ఇంకా నేను మార్క్ ఏం పెట్టలేదు, ప్యాంట్ సైజ్ వరకు పెట్టేశాను. మీరు కొంచెం అర్థం కాకపోతే మార్క్ పెట్టుకొని కుట్టుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. సేమ్ ఇలాగే పైనుంచి కింది వరకు లాంగ్ స్టిచ్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటూ లాంగ్ స్టిచ్ చేసుకోండి. లూజ్ ప్యాంట్ కాబట్టి ఏం మనకు అంత అనిపించదు ఎలా వేసినా, కానీ నీట్గా వేయండి, నీట్గా కనిపిస్తుంది. చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. చూపిస్తున్న విధంగా చూడండి. కిస్తా దగ్గర 2 సమానంగా వచ్చేలాగా చూసుకోండి. కిస్తా దగ్గర ఒకటి పొడవు ఒకటి పొట్టిగా వస్తే మనకు టైట్ అవుతుంది. 2 సమానంగా కుట్టుకోండి, నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ. చూడండి, చూపిస్తున్న విధంగా 2 జాయింట్ చేసుకోండి.
చాలా నీట్గా వస్తుంది. కింద పాయింట్ యుకల కాలు దగ్గర కూడా సేమ్ మనం ఎంత సైజ్ తీసుకున్నామో అంతే సైజ్ తీసుకోండి, రెండు సమానంగా ఉండేలాగా, కొంచెం జారకుండా ఉంటుంది నీట్గా. చూడండి నేను మళ్ళీ కొలత పెడుతున్నాను, ఎందుకంటే అటు సైడ్ పెట్టాం కదా, ఇటు సైడ్ కూడా పెడుతున్నాను. పెట్టేసి అక్కడ వరకు కుట్టేసేసుకోండి నీట్గా. అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లు చూడండి, మళ్ళీ డబల్ కుట్టేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫైనల్ అవుట్ఫిట్ ఇలా.